49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. చాలా కాలంగా పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు చేస్తున్న డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమైన నిర్ణయానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా 2022-2023 డిఎస్సి నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన దాదాపు 11,000 మంది ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీమ్ అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1 నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తేదీకి ముందు ప్రభుత్వ సేవలో చేరిన ఉద్యోగులకు మాత్రమే పాత పెన్షన్ విధానం అమలవుతోంది. అయితే 2002-3లో విడుదలైన డిఎస్సి నోటిఫికేషన్ల ఆధారంగా ఎంపికైన పలువురు ఉపాధ్యాయులు వివిధ పరిపాలనా కారణాలతో 2004 తర్వాత ఉద్యోగాలు చేరాల్సి వచ్చింది. దీంతో వారు సిపిఎస్ పరిధిలోకి వెళ్లిపోయారు. ఈ అంశంపై గత ఎన్నో సంవత్సరాలుగా బాధిత ఉపాధ్యాయులు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తున్నారు. తాము ఎంపికైన నోటిఫికేషన్లు సిపిఎస్ అమలుకు ముందే విడుదలయ్యాయని, కాబట్టి తమకు కూడా ఓపీఎస్ వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పలుమార్లు నిరసనలు, ఆందోళనలు కూడా నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం సిపిఎస్ స్థానంలో ప్రత్యామ్నాయ విధానాలపై ప్రతిపాదనలు తీసుకొచ్చినా ఉద్యోగ సంఘాలు మాత్రం పూర్తిస్థాయి ఓపీఎస్ అమలుపైనే పట్టుబట్టాయి. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం కూడా సిపిఎస్ అంశాన్ని సమగ్రంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీ అమలుకు తొలి అడుగు పడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం సంబంధిత శాఖ అధికారులు దీనిపై తుది కసరత్తు పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలకు సంబంధించిన ఫైల్ను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత పరంగా ఇది వారికి ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. పాత పెన్షన్ విధానం ద్వారా ఉద్యోగులకు స్థిరమైన నెలవారీ పెన్షన్ లభించడం, కుటుంబ భద్రత కలగడం వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇక ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వ నిర్ణయంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 2004 తర్వాత నియమితులైన ఇతర ఉద్యోగులకు కూడా భవిష్యత్తులో ఇలాంటి అవకాశాలు కల్పించాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చూస్తే 2002-3 డిఎస్సి ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేయడం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశ రేకెత్తిస్తోంది. అధికారిక ఉత్తర్వులు వెలువడితే ఇది రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.